మనిషికి అతను పూర్వజన్మల్లో సంపాదించుకున్న సంస్కారాలను బట్టి సంఘటనలు ఎదురవుతాయి. అవి అతనికి ఇష్టం లేకున్నా అతను ఆ సంఘటనల ప్రకారం జీవించక తప్పదు. ప్రారబ్ధ కర్మను ఎవరూ ఏదీ తప్పించలేరు. ఈ ప్రారబ్ధమే చివరికి నన్ను షిరిడీకి లాక్కెళ్ళింది. నానాసాహెబ్ చాందోర్కర్ ప్రాంతాధికారి. అతను సబ్ డివిజనల్ ఆఫీసర్. అతను సాయి మహారాజ్ దర్శనం కోసం నువ్వెప్పుడు వెళుతున్నావు అని అడిగాడు. రచయిత షిరిడీని చేరుట. నేను నా మనసులో ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశాను. నా ప్రాణమిత్రుని కొడుకు మరణం, గురువు ప్రయోజనరాహిత్యం, నా నిర్ణయాన్ని అన్నీ చెప్పేశాను. అంతా విని నానా నన్ను సానుభూతిపూర్వకంగా చూశాడు. ప్రేమతో, ఆత్మీయ భావంతో నాకో మంచి సలహా ఇచ్చాడు. అతని సలహా విన్న తర్వాత షిరిడీ వెళ్ళడానికి నా మనసు సంతోషంగా అంగీకరించింది. నేను షిరిడీకి బయలుదేరాను. సాయంకాలపు మెయిల్ దాదర్లో ఆగుతుందని అనుకున్నాను. అందుకే దాదర్ వరకు టికెట్ కొన్నాను. రైలు రాగానే ఎక్కేశాను. అంతలో ఒక ముస్లిం, కూడా బాబాయే, వేగంగా నా కంపార్ట్మెంట్ బోగీలోకి ఎక్కేశాడు. ఆ ముస్లిం నన్ను ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. నేను దాదర్ వెళ్ళాలి, అక్కడి నుండి మన్మాడ్ రైలు పట్టుకోవాలి అని చెప్పాను. అది విని అతను వెంటనే హెచ్చరించాడు. దాదర్లో దిగకు, ఈ మెయిల్ అక్కడ ఆగదు, విక్టోరియా టెర్మినస్కు నేరుగా వెళ్ళు అని సలహా ఇచ్చాడు. సరి అయిన సమయానికి అతను వచ్చి ఇలా హెచ్చరించకపోతే నేను దాదర్లో రైలును పట్టుకోలేకపోయేవాడిని. అప్పటిక అదివరకే చంచలంగా ఉన్న మనసు ఇంకా ఎన్నెన్ని వెర్రిమొర్రి ఆలోచనలు చేసేదో. మరునాడు ఉదయం 9-10 గంటల ప్రాంతంలో నేను షిరిడీ చేరుకున్నాను. బాబూసాహెబ్ దీక్షిత్ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడక్కడ. ఈ సంఘటన 1910వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు యాత్రికులకు సాటేవాడాలోనే వసతి సౌకర్యం ఉండేది. నేను టాంగా నుండి దిగగానే నా మనసు బాబా దర్శనం కోసం ఉరకలెత్తింది. ఆ క్షణంలో తాత్యాసాహెబ్ నూల్కర్ అప్పుడే మసీదు నుండి అక్కడికి తిరిగి వచ్చాడు. అతను బాబాకు గొప్ప ప్రియమైన ఆత్మీయ భక్తుడు. నన్ను చూసి అతను త్వరగా వెళ్ళు, బాబా దర్శనం చేసుకో అని తొందర పెట్టాడు. బాబా భక్తులతో కలిసి వాడా మూలాలోకి వచ్చేశాడు. నువ్వెలా ఉన్నావో అలా ఉన్న ఫలాన వెళ్ళు, దర్శనం చేసుకో. బాబా ఇటు నుండి లెండీకి వెళ్ళిపోతాడు, మరి తర్వాత స్నానం చేసుకొని తయారుగా ఉండు. అప్పటికి బాబా మసీదుకు తిరిగి వస్తాడు. అప్పుడు నువ్వు తీరికగా వెళ్ళి మసీదులో మరి ఒక్కసారి బాబా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పటికైతే ముందు వెళ్ళు, బాబాని చూడు అని హెచ్చరించాడు. రచయితకు సాయి దర్శనం. అది విని నేను బాబా ఉన్న చోటికి పరిగెత్తుకు వెళ్ళాను. బాబా పాదాలనంటే నమస్కరించాను. ఆ క్షణంలో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజమైన బంధువులు, వారి రుణం అపారమైనది. నేను వారి పాదాల యందు లితమస్తకుడిని అవుతున్నాను. సాయి దర్శనముతో నేను అనుగ్రహీతుడనయ్యాను. నా మనసులోని సంశయాలన్నీ సమసిపోయాయి. సాయిరామ్.